ఇక వివరాల్లోకి వెళ్తే పారిశ్రామిక వాడ అభివృద్ధికి భూములిచ్చి ప్రభుత్వానికి సహకరించిన నష్టపరిహారం అందలేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తమకు ఇచ్చేంత వరకు తాము ఆందోళన విరమించమని గన్నవరం బాపులవాడ మండలం మల్లపల్లి పారిశ్రామిక వాడ వద్ద నిరసనకు దిగారు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ పురుగుల మందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు. పారిశ్రామిక వాడ ప్రధాన రహదారిని రైతులు దిగ్బంధం చేశారు. పోలీసులు రంగంలో దిగడంతో రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. రైతుల ఆందోళనకు జనసేన నాయకులు మద్దతులు తెలిపారు. నమస్కారం. నా పేరు చుండారాయ్ వర్మ, కృష్ణా జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ గన్నవరం నియోజకవర్గం. ఈరోజు మల్లవల్లి రైతులు చేస్తున్న ఈ పోరాటానికి మా వంతు మద్దతుగా రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రైతులు 2016 నుంచి దాదాపు 7 సంవత్సరాల నుంచి వాళ్ళు మండు టెండలో కానీ టెంటులు వేసుకొని నిరాదీక్షలు చేస్తూ మాకు అన్యాయం జరిగింది ప్రభుత్వం వల్ల మా భూములు లాక్కున్నారు, మాది ఇది సమస్య అని అధికారులకు కానీ ఎంఆర్ఓకి కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఎంతమందికి మొరపెట్టుకున్న వాళ్ళు వెంక అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఎవరు నిమ్మకి నీరుతున్నట్లు వాళ్ళ మీద ప్రవర్తించడం, దొంగ హామీలు ఇవ్వటం, వాళ్ళని మభ్యపెట్టడం, అన్యాయం చేయడం, వాళ్ళని రోడ్డు మీద వదిలేసి 70 రోజులుగా వాళ్ళు నిరాదీక్ష చేస్తుంటే ఏ నాయకులు పట్టించుకోలేదు. వాళ్ళకి ఈరోజు కడుపు మండింది. రైతుకు కడుపు మండితే ఈరోజు ఎలా ఉంటుందో రైతులు చేసి చూపించారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రైతులకి అన్యాయం జరుగుతుంటే ఇంతవరకు ఏ పార్టీ నాయకులు కానీ ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకోలేదంటే ఇంకా ఏమన్నా. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు వల్లభనేని వంశీ గారు. ఖచ్చితంగా ఈ బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా రైతుల్ని మీరు అన్యాయం చేస్తున్నారు. రైతులకు అండగా ఉండవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది. ఈ రైతులకి చేస్తున్న ఈ పోరాటానికి మా వంతుగా మేము ఎప్పుడు మద్దతు తెలుపుతున్నాం. మా జిల్లా అధ్యక్షులు బండెటి రామకృష్ణ గారికి సూచనలతో ఆయన ఆధ్వర్యంలో మేము ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ న్యాయం జరిగేందుకు, రైతుకు న్యాయం జరిగేంత వరకు మేము రైతులకు అండగా ఉంటాం. ఈరోజు పోలీసులు రైతుల సమస్యలు వదిలేసి మా మీద కేసులు పెట్టడానికి, మా మీద అక్రమంగా కేసులు పెట్టడానికి వీళ్ళందరూ ఈరోజు రైతులు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు ఈరోజు ఉండాల్సిన పనే. నా పేరు శివరామకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు మల్లవల్లి ఇండస్ట్రీస్లో రైతులంతా కూడా నడి రోడ్డు మీద ఈరోజు రోడ్డు నిర్బంధం చేసి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రైతులందరూ కూడా 75 రోజులుగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా డివైడర్ మధ్యలో కూర్చొని 75 రోజులుగా నిరసన దీక్ష చేస్తూ ఉంటే బాపులపాడు ఎంఆర్ఓ కానీ, గన్నవరం ఎమ్మెల్యే కానీ, ఏపీఐఎస్సీ అధికారులు కానీ ఈరోజు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించారు. వీళ్ళు అధికారుల చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. నిద్రాహారాలు మాని ఈరోజు అధికారులు ఇక్కడ దీక్ష చేస్తూ ఉంటే పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు గత్యంతరం లేక ఈరోజు అధికారులు పట్టించుకోకుండా ఉండటంతో రైతులందరూ కూడా రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఎమ్మెల్యే అట్లాగే ఎంఆర్ఓ, ఏపీఐసీ అధికారులు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలి. 2016 నుంచి ఈరోజు ఈ రైతులకి నష్టపరిహారం అందకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. దీని వెనక పెద్దల హస్తం ఉంది. ప్రజాప్రతినిధి పేరు ముక్కు శ్రీరామూర్తి నాయుడు అండి. నాకు 46 సంవత్సరాలు వచ్చాయండి. 46 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నానండి. నాకు ఉండా పొలం మొత్తం లేకపోయినా నాకు ఏమీ లేదండి. ఇది తప్ప. ఎన్ని ఎకరాలండి? నాది 10 ఎకరాలండి. మా 4 పేర్లండి. మేము నలుగురు అన్నదమ్ములు అండి. మా నాన్నగారు 4గురికి ఇచ్చారండి. 4గురం పంచుకున్నాము. రూపాయి బిళ్ళ ఇవ్వలేదండి. మొత్తం పొలాలు మొత్తం లాగేసుకున్నారు. మళ్ళీ చేరులోకి వెళ్ళి దుక్కు దున్నుకుంటే ట్రాక్టర్లు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారండి. మాకు ఇటు ఆదాయం లేదండి. మేము చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదండి. ఎంత చేసినా మాకు ఇదే గతి అండి. మా తిరగని ఆఫీసర్ లేడండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో రేపు అదిగో రేపు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళిన రోజు బిర్యానీ పెడతాడు, మేము వచ్చిన తర్వాతనేమో ఏలండి అయిపోతుంది అంటున్నాడు. ఎన్ని రోజులు తిరిగినా ఇట్టాగే జరుగుతుందండి. ఎన్నాళ్ళు చేసినా ఇది మేము 2016 నుంచి తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పటి వరకు మా పిల్లలు కూడా మాకు రోడ్ల మీద పుస్తులు ఉండే పరిస్థితి వచ్చినాయి. మాకు ఇవాళ
మాది గొల్లపల్లి అండి. భోగినేని సావిత్రి అండి నా పేరు. 2016 నుంచి మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. ఎంఆర్ఓ దగ్గర గారికి, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చామండి. మా ఆయన గారు 4 సంవత్సరాలు తిరిగారు. ఆయనకి షుగర్ వచ్చి కాలు తీసేశారండి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నానండి. గత 2 నెలల క్రితం జనసేన వాళ్ళు వచ్చారండి. వాళ్ళని మమ్మల్ని స్పందించారు. వాళ్ళ గురించి మేము ఇక్కడ దాకా వచ్చామండి. అంతకుముందు 2 నెలల నుంచి టెంట్ వేసుకుని అక్కడ ఉండగానే మమ్మల్ని ఎవరిని స్పందించలేదండి. మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరండి. ఇప్పుడు జనసేన వాళ్ళు వచ్చి మమ్మల్ని ముందుకు లాక్కొచ్చారండి.